అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత లోపల చివరి అధ్యాయము అని చెప్పుకోదగినటువంటి 15వ అధ్యాయంలోకి ప్రవేశించాం. 16, 17, 18 అధ్యాయాలు కలశ అధ్యాయాలు లేదా అపెండిక్స్ చాప్టర్స్ అని చెప్పేసి తెలుసుకున్నాం. ఏ విషయంలో అయినా సందేహం ఉంటే 16, 17, 18 అధ్యాయాల్లో మనం వెళ్ళి వివరాలు చూసుకోవచ్చు అన్నమాట. అంటే 14వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయాలనే మరింత వివరంగా 16, 17, 18 అధ్యాయాలలో చెప్పడం అంటూ జరిగింది. సో కాబట్టి 16, 17, 18 అధ్యాయాలలో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకున్నప్పటికీ కూడాను అర్జునుడి లోపల పూర్తి స్థాయి పరివర్తన, పరిణతి ఈ అధ్యాయంలోనే వచ్చింది అని చెప్పి చెప్పవచ్చు. ఎటువంటి స్థాయిలో మనం ప్రారంభించుకున్నాం భగవద్గీత? ఒక్కసారి ఆలోచిద్దాం. మనం అసలు ఏం నేర్చుకున్నాం? మనం మొదటి అధ్యాయంలో ఏం జరుగుతుందండి? ఒక్క మాటలో చెప్పండి. ఎవరైనా సరే ఒక్క మాటలో. మొదటి అధ్యాయంలో అర్జునుడు బంధు ప్రేమతో మోహంలో ఉండి ఆ యుద్ధం చేయలేక శస్త్రాలన్నీ వదిలిపెట్టి కూర్చుండిపోయాడు. కరెక్ట్. ఇక వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి. రెండో అధ్యాయంలో ఏం జరిగిందంటారు? ఎవరైనా రెండవ అధ్యాయంలో ఏం జరిగింది చెప్పండి ఒకసారి. చెప్పండి, ఎవరైనా సరే చెప్పండి. కృష్ణ పరమాత్మ ఆత్మతత్వాన్ని చెప్పాడు. ఆత్మతత్వాన్ని చెప్పినప్పుడు మరి ఇక మూడో అధ్యాయం అవసరం ఏమొచ్చింది? ఎవరైనా చెప్పండి. మూడో అధ్యాయం ఎందుకు వచ్చింది? అవసరం ఏమిటి? మూడో అధ్యాయము ఎందుకు చెప్పవలసి వచ్చింది? దాని అవసరం ఏమిటి? మూడో అధ్యాయం యొక్క ఆవశ్యకత ఏమిటి? మీ వాయిస్ బ్రేక్ అయింది. మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. ఇంకెవరన్నా ప్రయత్నం చేయండి. మూడో అధ్యాయం అవసరం ఏమొచ్చింది? అంటే రెండో అధ్యాయంలో పరమాత్మ అంత చెప్పినప్పటికీ మూడో అధ్యాయం మొదటిలో ఆయన అడుగుతారు కదా సార్, జ్ఞానం కర్మ కంటే జ్ఞానం గొప్పది అయినప్పుడు నాకు అదే ఇవ్వచ్చు కదా అని. అందుకని ఆయన అర్థం కాలేదని మళ్ళీ అర్జునుడికి చెప్పడానికి ట్రై చేస్తారు. కరెక్ట్. 3, 4, 5 వెరీ గుడ్. 3, 4, 5 అధ్యాయాలలో తెలుసుకున్న ముఖ్య విషయాలు ఏమిటి, కర్మయోగం అంటే ఏంటి అనేటటువంటి విషయాలను తెలుసుకున్నాము. ఎవరైనా 3, 4, 5లో తెలుసుకున్నటువంటి ముఖ్య విషయాలను చెప్పగలరా? కర్మని చెప్పిన వాళ్ళు చెప్పకుండా కొత్త వాళ్ళు ప్రయత్నం చేయండి. సరేనా? కొత్త వాళ్ళు తప్పు చెప్పినా సరే ఏం పర్వాలేదు, తప్పు చెప్పినా పర్వాలేదు. భగవద్గీత ఇంకొక 10 సార్లు వింటాం, ఏముంది, మంచిదే కదా, వింటే మంచిదే కదా. సో కాబట్టి మొహమాట పడకండి, తప్పు చెప్తామని భయపడకండి. చెప్పండి వాళ్ళు చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. కర్మను యోగంగా ఎలా మార్చుకోవాలో చెప్పారు. కరెక్ట్. దానికి ఎవరైనా ఉదాహరణలు చెప్పండి. 3, 4, 5లో ఎలా యోగంగా మార్చుకోవచ్చు అనేటటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం. కొన్ని ఉదాహరణలు చెప్పండి. కర్మయోగంగా మారాలి. కర్మ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. కర్మ అంటే ఏంటి అసలు? ఎవరైనా మొహమాట పడద్దు, మాట్లాడండి. పాపాలని కర్మ అంటారు. ఏంటమ్మా? తప్పులు చేసి బాగా కర్మ అనుభవిస్తారు అంట. దానికి 3వ అధ్యాయం బాగా పఠనం చేసి దాని ద్వారా మన పూర్వీకుల్ని మళ్ళీ మంచి మార్గం, నాకు చెప్పడం సరిగ్గా రావట్లేదు. పర్వాలేదు. కర్మ అంటే ఏంటి అనే దానికి ఎవరైనా జవాబు చెప్పండి. కర్మ అంటే ఏంటి అసలు?
చెప్పిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు చెప్పండి. మనం చేసే యాక్షన్స్. వెరీ గుడ్, సింపుల్, కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ ఆన్సర్. మనం చేసేటటువంటి మనం చేసే పని కర్మ అనేసి అంటాం సార్. కర్మ. కరెక్ట్. సో జయలక్ష్మి గారు, ఇప్పుడు మీరు చెప్పండి ఏంటంటే కర్మని కర్మయోగంగా మార్చుకోవడానికి 3, 4, 5 అధ్యాయంలో మనం చేసే ప్రతి పని కూడా కర్మని కర్మయోగంగా మార్చుకున్నాం. ఎందుకు మార్చుకున్నాం? ఎందుకు మార్చుకోవాలి? ఎలా మార్చుకున్నాం? మనం చేసే కర్మ మంచి పనిగా, మంచి యోగంగా చేయాలి సార్. కరెక్ట్. ఎలాగా చేయాలి? కర్మని కర్మయోగంగా ఎలా మార్చుకుంటాం? గీత చదవడం ద్వారా మన కర్మ తొలుగుతా ఉంటది. తొలగదు. చదివితే ఏమి లాభం లేదు. చదివితే దాన్ని పఠనం చేసి తెలుసుకోవడం ద్వారా కూడా మనకు తెలిసింది వేరే వాళ్ళకి చెప్పి 3, 4, 5 అధ్యాయాలలో చేయడం కర్మ. ఒక్క నిమిషం. లక్ష్మి గారు కరెక్ట్ గా చెప్పారు. లక్ష్మి ఆరుమిల్లి గారు కరెక్ట్ గా చెప్పారు. ఏంటంటే మనము ఫలితం ఆశించకుండా ఉండాలి. ఒక పాయింట్ కరెక్ట్ చెప్పారు. ఇంకా కూడా చెప్పగలరా లక్ష్మి గారు, లేదా వేరే వాళ్ళకి అప్ప చెప్తారా? పని మీద ధ్యాస పెట్టడం కాదు, పని మీద ధ్యాస పెట్టడం అని అనలేము. పోనీ దాన్ని నేను కొద్దిగా మారుస్తాను, బాధ్యతగా పనిచేయడం. ఓకే, బాధ్యతగా పనిచేయడం అని మారుస్తాను. ఓకే, ఇంకెవరైనా చెప్పండి. ఇంకా ఏం చేయాలి? ఒకటేమో కర్మ నిష్కామంగా చేయాలి సార్. కర్మని నిష్కామంగా చేయాలి. ఇందాక లక్ష్మి గారు ఏం చెప్పారు? ధర్మంగా చేయాలి సార్. చేయాలి సార్. ఫలితము మనం పని చేయాలి, ఫలితాన్ని గురించి ఆలోచించాలి. ఇది కరెక్ట్, రైట్, ఇది కరెక్ట్. సో ఒకటేమో కర్మ నిష్కామ కర్మ ఉండాలి, ఆశించకుండా చేసేది ధర్మం. ఒకటి నిష్కామంగా చేయాలి, ఒకటి ఫలితం ఆశించొద్దు, 3 బాధ్యతగా చేయాలి, 4 అది నేను చేస్తున్నా అనేది ఆలోచన ఉండొద్దు. లోక సంగ్రహం కోసం చేయాలి. లోక సంగ్రహం కోసం చేయాలి. ఓకే, వండర్ఫుల్. ఇప్పుడు మీలో మాట్లాడిన వాళ్ళందరూ కామ్గా అయిపోండి. ఒక్కసారి ఎవరైనా 5 పాయింట్లు చెప్తారా? వేరే వాళ్ళు ఎవరైనా 5 పాయింట్లు చెప్తారా? ఈ 5 పాయింట్లు కర్మ అంటే ఒకసారి మనం మళ్ళీ అర్థం చేసుకుందాం. కర్మ అంటే మనం చేసేటటువంటి ప్రతి పనిని కర్మ అంటారు. ఓకేనా? కర్మని కర్మయోగంగా మార్చుకోవాలి. కర్మయోగంగా మార్చుకోవాలి అంటే కర్మ చెయ్యాలి, కానీ దాని ఫలితాలు మనకు అంటకూడదు. కర్మ చెయ్యాలి, కానీ దాని ఫలితాన్ని అంటకూడదు. ఉదాహరణకి నేను పాములు ఆడిస్తాను. పాములు ఆడించినప్పుడు ఏమవుతుంది? పాములు ఆడించినప్పుడు నేను పాము నన్ను కాటేయకూడదు, కానీ పాములు ఆడించినందుకు నాకు డబ్బు రావాలి. అందుకోసం అప్పుడు నేను ఏం చేయాలి? దానికి కూరలు తీసేసేయాలి. సో అదే విధంగా నేను కర్మలో కొన్ని మార్చుకున్నట్లయితే, కొన్ని చేయాల్సినటువంటి విషయాలు కొన్ని మానుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే అది కర్మ కాస్త కర్మయోగంగా మారుతుంది. అంటే నా బాధ్యత తీరుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను పిల్లలకి అవి ఇవి కొని పెట్టాలి, కాబట్టి ఖచ్చితంగా నేను ఉద్యోగానికి వెళ్ళాల్సిందే. భార్యకు అన్ని కొని పెట్టాలి, కాబట్టి ఉద్యోగానికి వెళ్ళాల్సిందే. రోజు కుంభాలు తినాలి, కాబట్టి ఉద్యోగం చేయవలసిందే. సో కాబట్టి తప్పదు. మరి శరీరాన్ని గడుపుకోవాలి కదా, తప్పదు. అందుకోసం అని చెప్పేసి దాని బాధ్యత అంటారు కదా. ఏంటమ్మా? బాధ్యతగా వస్తుందేమో కదా అది. అదే అయితే సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? కాబట్టి కర్మని మనము బాధ్యతగా చేసి, మరి కర్మ చేస్తే ఫలితం వస్తుంది. కర్మని ఎలా చేసినా కూడా ఫలితం వస్తుంది. ఆ కర్మ ఫలితం రాకుండా ఉండాలి అంటే మనం ఏంటంటే ఇది నేను చేస్తున్నాను అనేటటువంటి భావనను పోగొట్టుకోవాలి. అది మెయిన్. 5వ అధ్యాయంలో మనం ఏం తెలుసుకుంటామంటే ఏ పని చేసినా ఇంద్రియాలు వాటి పనులవి చేస్తున్నాయి. నేను కళ్ళు మూసుకున్నా, తీసినా, మాట్లాడినా, కూర్చున్నా, నడిచినా, ఏ పని చేసినప్పటికీ కూడా ఇంద్రియాలు వాటి పనులు అవి చేసుకుంటున్నాయి, కానీ నేనేమి చేయడం లేదు అని చెప్పేసి నేను చెయ్యడం లేదు. నేను కర్తను కాదు, నేను భోక్తని కాదు. నేను చెయ్యడం లేదు, నేను అనుభవించడం లేదు. అలా న్యూట్రల్ గా వెళ్ళిపోతున్నాను. ఒక బ్యాంక్ ఎంప్లాయీ గనక ఆ డబ్బును చూసి ఏమి మురిసిపోడు, ఇవాళ మా బ్యాంక్ లోపల తెలుసా ఎంత డిపాజిట్లు వచ్చాయో అంటే వైఫ్ అంటుంది, తీసుకురా అవన్నీ ఇంటికి తీసుకొచ్చి నాకు నగలు చేయొచ్చు. నీ పొందా నీ బోకే, నీకు ఏమి చేయాలో మాట్లాడడం కూడా చేత కాదు నీకు,
బ్యాంకుకు డబ్బు వస్తే నీకు వచ్చినట్ట, నీ మొహానికి ఎప్పుడైనా నాకేమన్నా తీసుకొచ్చావా? కాబట్టి నిర్లిప్తంగా ఉంటారు. నిర్లిప్తంగా, అలా నిర్లిప్తంగా ఇది నా బాధ్యత చేశాను అంతే. దీంట్లో పెద్దగా నేను పొంగిపోయేది లేదు, కృంగిపోయేది లేదు. ఈ విధంగా వచ్చే ఫలితం గురించి మనం ఆలోచించకూడదు. ఏది జరిగితే అది జరిగింది, ఇది భగవంతుడు నాకు ఇచ్చింది అని అనుకుంటూ వెళ్ళిపోవడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, కర్మ యొక్క ఫలితం మనకు అంటుకోదు. జనరల్ గా ఏమవుతుందంటే, నేను నడుస్తుంటే నా కాళ్ళ కింద చీమలు చచ్చిపోయాయి, ఆ పాపం నాకు అంటుకుంటుంది. కూరలు తరుగుతున్నాను, నాకు ఆ పాపం అంటుకుంటుంది. వంట చేస్తున్నాను, నాకు ఆ పాపం అంటుకుంటుంది. తెలిసి తెలియక చేస్తున్న ప్రతి పని ఒక మంచి ఫలితాన్ని, ఒక చెడ్డ ఫలితాన్ని, ఒక మిశ్రమ ఫలితాన్ని, ఒక తటస్థ ఫలితాన్ని, ఈ 4 ఫలితాలలో ఏదో ఒకటి ఫలితం ఇచ్చి తీరక తప్పదు. ఆ ఫలితం వచ్చిందంటే ఏమవుతుంది నాకు? ఎవరైనా చెప్పండి. ఫలితం వస్తే ఏమవుతుంది? కర్మ చేస్తున్నాను, ఫలితం వస్తే ఏమైంది? ఆ ఫలితం నాకు అంటుకుంటే తప్పేంటండి? చెప్పండి ఎవరైనా, చెప్పండి. వాళ్ళు మాట్లాడని వాళ్ళు చెప్పండి ఎవరైనా. సరే సూర్యశ్రీ గారు చెప్పండి. చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ జన్మలు కంటిన్యూ అవుతాయి. మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి దాన్ని అనుభవించాలి. సో కాబట్టి ఏంటి, మనం ఎంత ఎక్కువ గనక కర్మలు చేసినట్లయితే అంత ఎక్కువ మనము అనుభవించవలసినటువంటి అవసరం వస్తుంది. ఎన్ని రోజులు పునరపి జననం పునరపి మననం పునరపి జననే జఠరే శయనం. ఎన్ని జన్మలు ఇంకా లేదు సార్, మాకు ఇట్లా బానే ఉంది. ఓకే, ఇవాళ బాగానే ఉంది, కరెక్టే. రేపు ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలరా? రేపు పొద్దున మనం ప్రాణాలతో ఉంటామని గ్యారంటీ ఇవ్వగలరా? రేపు చనిపోయిన తర్వాత ఏ ఆఫ్రికా కంట్రీస్ లోనో లేక ఏ బీద కంట్రీస్ లోనో పుడితే ఏమైతుంది మీ సంగతి? లేకపోతే ఏ ఇరాన్ లోనో ఇంకెక్కడన్నా పుడితే మీ పరిస్థితి ఏమిటి? ఎక్కడో కొన్ని దేశాల లోపల వాళ్ళు బాగా అన్ని చక్కగా కట్టుకుంటారు, ఇంతలోకి ఒక పెద్ద తుఫాన్ వస్తుంది, వాళ్ళ ఇంటిని కొట్టేస్తుంది. అక్కడ 42 ఇంచ్ ఎల్ఈడీలు 42 ఇంచ్ ఎల్సిడీలు ఇవన్నీ నీళ్ళలో కొట్టుకుపోతూ కనిపిస్తూ ఉంటాయి. మీ కార్లు లక్షల కొద్ది కోట్ల కొద్ది ఖరీదు చేసేటటువంటి కార్లు నీళ్ళలో కొట్టుకుపోతూ కనిపిస్తూ ఉంటాయి. ఏం లాభం? ఏం సంపాదించి మీకేది ప్రాప్తం లేదు అది. కాబట్టి ఏంటంటే ఏ జన్మ నెక్స్ట్ ఏ జన్మ వస్తుందో మనకు తెలియదు. మనం అదృష్టవంతులుగా పుడతామో ఎవరు మ్యూట్ లో పెట్టుకోవాలండి, ఎవరు మ్యూట్ లో పెట్టుకోలేదు ఎవరు. సో అదృష్టవంతులుగా పుడతామో దురదృష్టవంతులుగా పుడతామో మనకు తెలియదు వచ్చే జన్మ లోపల. సో కాబట్టి ఏంటంటే ఈ జన్మలో ఈ కర్మలు ఇక్కడికి ఎంత వీలైతే అంత అనుభవించేసేసి వాటికి ఆ ఫలితాలు మళ్ళీ మనకు అంటకుండా చేసుకోవడమే కర్మయోగము. కర్మయోగం ద్వారా ఏమవుతుందంటే బాగా క్లీన్ అయిపోతాం. అయితే ఇలా మనము చేసిన పని నుంచి ఫలితం ఆశించకుండా ఉండడము ఎంతవరకు సులభమా కష్టమా? చేసిన పనిని అలా నిర్లిప్తంగా చేసుకుంటూ వెళ్ళిపోవడము సులభమా? సుఖానికి పొంగిపోకుండా కష్టానికి కృంగిపోకుండా ఉండడము సులభమా? ఎవరైనా చెప్పండి. 5వ చాప్టర్ వరకు మనం నేర్చుకున్నవి అన్ని బాగున్నాయి, బాగా చెప్పారు అందరూ. కానీ నాకు ఒక్కసారి చెప్పండి, అది పాసిబుల్ అవుతుందా? అవుతుంది కానీ కొంచెం కష్టం సార్. ఓకే, ఇంకెవరైనా చెప్పండి, పాసిబుల్ అయ్యా అది? కర్మయోగం చేసినప్పుడు ఆశించకుండా చేసినప్పుడు ఈ చీమలు అవి చేసినానికి దానికి పరిసమాప్తం కదా. పాపనాశనం మన అంటే మోక్ష సాధన ఎట్లా చేయాలా అది కూడా ఉంది కదా. మోక్ష సాధన అంటే ఏది నశించకూడదు మన పాదాల కింద అన్నప్పుడు ఇట్లా అది కూడా ఉంది కదా. అవును. ముందు ఇప్పుడు మనం చెప్పింది ఇక్కడ ఆగిపోదాం, మనం చెప్పిన దగ్గర దాకా ఆగిపోదాం. ఫస్ట్ చెప్పండి, ఇప్పుడు మన ప్రశ్న ఏంటి? ఇక్కడ ఎవరైనా చెప్పండి, మన ప్రశ్న ఏంటి, దానికి జవాబు ఏంటి? నేను ఏమడిగాను? కర్మ చేయడం సులభమా? నిష్కామ కర్మ చేయడము, చేసిన తర్వాత ఫలితం ఆశించకుండా ఉండడము సులభమా? సులభమే సార్. ఈ రెండు సులభమే సార్. అయ్యో రామా, సులభం కాదు అంటానండి నేను. సులభం అస్సలు కాదు. సులభం కాదు కాబట్టి మరి భగవంతుడు ఏం చేశాడు? సులభం కాదు అన్న విషయం భగవంతుడికి తెలుసు. ఇవన్నీ నేను చేయడం కష్టము, నా మనసు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది, అలా కష్టము, నేను సుఖానికి పొంగిపోకుండా కష్టానికి కుంగిపోకుండా ఉండలేను అని చెప్పి 5వ చాప్టర్ దాకా విన్నాక అంతా వినడానికి చాలా బాగుంది. కానీ అది ఎందుకు సాధ్యం కాదు అని చెప్పి తెలియడం వల్ల ఏం జరిగింది? 6వ అధ్యాయంలోకి వెళ్ళాం. 5 అధ్యాయాలు అయిపోతే ఏమవుతుంది? 6వ అధ్యాయంలోకి వెళ్ళాం. 6వ అధ్యాయం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దాని వలన యుద్ధం ఆగిపోతుందండి. సులభం కాదని అర్జునుడు అంటున్నాడు కదా, దాని వలన యుద్ధం ఆగిపోతుంది అంటా నేను. మన మనసు నియంత్రణ కోసం సార్, ఒక్క నిమిషం, మనసు నియంత్రణ కోసము
మనస్సు నియంత్రణ కోసం. 6వ అధ్యాయం ఎందుకోసం వచ్చింది? నా మనస్సు పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు చెప్పినవన్నీ బాగున్నాయి. 3వ చాప్టర్లో, 4వ చాప్టర్లో, 5వ చాప్టర్లో నా పని చేయమంటున్నావు, యుద్ధం చేయమంటున్నావు శ్రీకృష్ణ. కానీ మనసు ఒప్పుకోదు కదా, మనసు వినదు, ఒక్క క్షణం కూడా వినదు, నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి మన నా మనస్సును ఎలా నియంత్రణ పెట్టుకోవాలి అంటే అప్పుడు 6వ అధ్యాయం లోపల ఏమన్నాడు ఆయన? చెప్పండి, ఎవరైనా చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా కొత్త వాళ్ళు చెప్పండి. 6వ అధ్యాయంలో మెడిటేషన్, ధ్యానం. మాధవి గారు కరెక్ట్ చెప్పారు, ధ్యానం చేయమన్నాడు. ధ్యానం చేయమన్నాడు. అదే మొత్తం మీద ధ్యానం. ధ్యానం లోపల ఉన్నటువంటి పద్ధతులన్నీ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి చేయమన్నాడు. ఏంటమ్మా చెప్పండి శ్రీపాదరావు. యజ్ఞం, తపస్సు చెప్పుకోవచ్చండి. ధ్యానం, ప్రాణాయామం, ధ్యానం, ప్రాణాయామం, యజ్ఞం, తపస్సు. 6వ అధ్యాయంలో ఆరోగ్యము, ధ్యానము, యజ్ఞము, ధ్యానము చేసినప్పుడు 6వ అధ్యాయంలో మెడిటేషన్ చేయమంటాడు. 6వ అధ్యాయం లోపల పూర్తి స్థాయి మెడిటేషన్ యొక్క చాప్టర్ అది. మెయిన్ ఉద్దేశం 6వ అధ్యాయం ఏంటంటే మనము మనస్సుని నిగ్రహించుకోవడము. ఆ మనస్సు నిగ్రహించుకోవడానికి 6వ అధ్యాయము మనకు ధ్యానం గురించి చెప్పింది. అక్కడికి ఆగుతాం మనం, మిగతా చిన్న చిన్న పాయింట్ మనం వదిలేద్దాం. 6వ అధ్యాయంలో కేవలము మనస్సుని ఎలా నిగ్రహించుకోవాలి అనేది తెలుసుకున్నాం. తెలుసుకున్నాక మరి 7వ అధ్యాయంలోకి రావాల్సిన అవసరం ఏముంది? వినట్లేదు మీరు అందరూ. ప్రాబ్లం ఏమైతుందంటే మీరు అందరూ భగవద్గీత ఎన్నిసార్లు విన్నా కూడా పడి పడి నిద్రలు పోతున్నారు, పడి పడి నిద్రలు పోతున్నారు. ఎంత బాగా చెప్తున్నాడంటే ఏం నిద్ర వస్తుంది తెలుసా? ఎన్నాళ్ళైందో నేను రెస్టిల్స్ వాడక, రివర్ట్రాల్ వాడక ఎన్నాళ్ళైందో నేను. అబ్బో అసలు సార్ చెప్తుంటే మంచి నిద్ర వస్తుంది తెలుసా. నిద్రపోతున్నారు. 7వ అధ్యాయం ఎందుకు చెప్పాడు? 6వ అధ్యాయంలో చివరి శ్లోకం ఏంటి? యోగినామపి సర్వేషాం. ఆ శ్లోకంతో 7వ అధ్యాయంలో అర్జునుడు భగవంతుడి విభూతులను కొంచెం కొంచెంగా ఎక్కడెక్కడ భగవంతుడు లాభం ఏంటి? 6వ అధ్యాయంలో ఏం చెప్పినందువల్ల మనం 7వ చాప్టర్ లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు కర్మ చేయమన్నా ధ్యానం చేయడం ఆత్మను గురించి వివరించారు. 7వ అధ్యాయంలో విజ్ఞానం గురించి కూడా వివరించారు. జ్ఞాన విజ్ఞాన యోగం. ఎందుకు వివరించాలండి? ఆయనకి ఏం పని లేదా? అక్కడ యుద్ధం చేయాలి. ఇప్పుడు ఈయన ఇవన్నీ మాట్లాడుతుంటే ఎట్లాగా? 6వ అధ్యాయంలో కాబట్టి యుద్ధానికి వెళ్ళనంటున్నాడు, చెయ్యనంటున్నారు కాబట్టి వివరణ అనేది చెప్పారు అక్కడ. అది చేయడం వల్ల విజ్ఞానంగా ఆత్మ పరిశీలన చేసుకో, విజ్ఞాన పరిశీలన చేసుకో. శ్రద్ధతో నన్ను ఎవరైతే భజిస్తారో బయటికి రాలేదు. లక్ష్మీ గోవిందుడు గారు కరెక్ట్ చెప్పారు. ఒక్కసారి చెప్పండి లక్ష్మీ గోవిందుడు గారు. శ్రద్ధావాన్ భజతే యోమాం సమయుక్త తమోమత. అయ్యో రామ, తప్పు చెప్పారు. ఇందాక కరెక్ట్ చెప్పి మళ్ళీ ఇప్పుడు తప్పు చెప్పారు. అది కాదు, తప్పు చెప్పారు. వదిలేసేయండి. మళ్ళీ నేనే చెప్తాను. 6వ అధ్యాయం లోపల ధ్యానం చేయమని చెప్పాడు దేవుడు. ధ్యానం చేయడం ద్వారా మనసుని అందరు చక్కగా వినండి, ఏం పర్వాలేదు. తప్పులు పోతే ఏమైంది, తప్పులు పోని ఏమైంది, ఏం కాదు, ఏం బలి అవ్వకండి. చక్కగా బోల్డ్ అంత కరెక్ట్ ఆన్సర్స్ చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే నేను వెళ్దాం అనుకున్న డైరెక్షన్ లో చెప్పట్లేదు అంతే. మీరేమి తప్పులు చెప్పడం. నేను మిమ్మల్ని మెట్లెక్కిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను కదా, ఆ మెట్లెక్కకుండా మీరేం చేస్తున్నారంటే పక్క ఫ్లోర్ లోకి వెళ్ళిపోతున్నారు. అది అందుకోసం ఏంటంటే మీరు మెట్లెక్కిద్దామని ప్రయత్నం చేస్తున్నా. 7వ అధ్యాయం సూర్యశ్రీ గారు చెప్తారా మీరు? 7వ అధ్యాయం ఎందుకు అనేది చెప్పండి. 7వ అధ్యాయంలో ఇప్పుడు దీనికంటే ఏంటంటే భగవంతుడికి అంతా అర్పించడం, భక్తి యోగంలో వెళ్ళి సర్వస్వం అర్పించడం చాలా సులభం అనేది దాంట్లో చెప్పడం జరుగుతుంది. అంతా ఓకే సరే, నేనే చెప్తాను. 7వ అధ్యాయం చెప్పవలసినటువంటి అవసరం ఏమొచ్చిందంటే 6వ అధ్యాయంలో ధ్యానం చేయమన్నాడు. ధ్యానం చేయమని ఏమన్నాడు? భగవంతుడి యొక్క సహాయాన్ని తీసుకోవాలి అని చెప్పేసి ఎండ్ చేస్తాడు 6వ అధ్యాయాన్ని. 6వ అధ్యాయం లోపల ధ్యానం చేస్తూ చేస్తూ భగవంతుడు సహాయం తీసుకో అని చెప్పి చెప్తాడు. అంటే భగవంతుడి పైన భక్తిని నీకు ప్రేరేపిస్తున్నాను అని చెప్పి చెప్తాడు. సో ఇప్పుడు మొదటి 6 అధ్యాయాలలో ఏంటంటే మనము చేయవలసిన కర్మ, ధ్యానము ఈ రెండింటి గురించి తెలుసుకున్నాము. కాబట్టి మొదటి 6 అధ్యాయాలని కర్మ షట్కము అంటాము, మొదటి 6 అధ్యాయాలని. ఇప్పుడు 7వ అధ్యాయం వచ్చేసరికి ఏమంటాడంటే నువ్వు దేవుడి కోసం గురించి ఆలోచించు అని చెప్పేసి చెప్పాడు. 7వ అధ్యాయం వచ్చేసి 6వ అధ్యాయం చివరిలో ఏం చెప్తాడంటే నువ్వు భగవంతుడు శరణాగతి కావాలి అంటాడు. మనం యోగా తీసుకున్నప్పటికీ కూడా అందులో కూడా ఈశ్వర ప్రణిధానం వస్తుంది.
సో కాబట్టి ఏంటంటే 6వ అధ్యాయం చివరి లోపల భగవంతుడు ఏమంటాడంటే నువ్వు భక్తుడుగా మారితే సులువైతుంది. మనస్సుని నిగ్రహం చేసుకోవడం అనేది ధ్యానం ఓకే, కానీ ధ్యానం కంటే కూడా భక్తి అయితే ఇంకా కాస్త సులువుగా నువ్వు కంట్రోల్ చేసుకోగలవు అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే అవునా చేశాడు కదా సార్ లాస్ట్ లో, అది కరెక్ట్. 6వ అధ్యాయంలో భక్తి ఇంట్రడ్యూస్ చేశాడు. కరెక్ట్. అదే చెప్పారు, మిస్ అయ్యారు. మిస్ అయ్యాను. ఓకే, సో కరెక్ట్. అయితే 6వ అధ్యాయం లోపల భక్తి ఇంట్రడ్యూస్ చేస్తాడు. చేయగానే లాస్ట్ లోపల చెప్తాడు. చెప్పగానే అప్పుడు 7వ అధ్యాయం నుంచి 7, 8, 9, 10, 11, 12 అధ్యాయాలలో, అంటే 7 నుంచి 12 వరకు ఉన్న 6 అధ్యాయాలలో భక్తి గురించి మాట్లాడతాడు. అంటే కర్మ తర్వాత ధ్యానం, ఈ రెండిట్లోంచి భక్తిలోకి నువ్వు ట్రాన్స్ఫర్ అవ్వాలి. అప్పుడు అన్ని పనులు సులువు అయిపోతాయి. భక్తిలో ఎందుకు సులువు అవుతాయి పనులు? నేను టెంపుల్కి వెళ్తాను, టెంపుల్కి వెళ్తే వాడు ఏ ప్రసాదం ఇచ్చినా తీసుకుంటాను. ఇవి ఎగ్జాంపుల్ మనం చాలా సార్లు తెలుసుకున్నాం కదా. సో మనకేమవుతుందంటే గుడికి వెళ్ళినప్పుడు ఏ ప్రసాదం ఇచ్చినా కూడా దేవుడి ప్రసాదం అని చెప్పేసి అనుకుంటాం. వాడు నా ఫేవరెట్. నాకు చాలా సార్లు టెంపుల్స్ లోపల నా ఇష్టమైన ప్రసాదం ఇవ్వరు, అయినా కూడా దండం పెట్టుకుని వచ్చేస్తాను. సో కాబట్టి ఏంటి, భగవంతుడి ప్రసాదం ఏదున్నా చాలు అనుకుంటాం. అదే విధంగా జీవితంలో కూడా భక్తి అనేది ఉంటే ప్రతి పనిని అలా సులువుగా వదిలేయచ్చు, ఫలితాన్ని ఈజీగా వదిలేసేయచ్చు. దేవుడికి అంకితం చేసినట్లయితే మన పనులన్నీ కూడా మన జీవితం చాలా సులువుగా ముందుకెళ్తుంది అని 7, 8, 9, 10, 11, 12 అనేటటువంటి 6 అధ్యాయాలలో భక్తి అనేటటువంటిది ఒక గొప్ప ఆయుధం నీకు. నువ్వు ఈ గొప్ప ఆయుధం తోటి కర్మయోగాన్ని చక్కగా చేయగలుగుతావు. అల్టిమేట్లీ చేయాల్సింది కర్మయోగం. కర్మయోగం చేయడం వల్ల నువ్వు క్లీన్ అవుతావు. ఆ క్లీన్ అవ్వాలి అంటే 7, 8, 9, 10, 11, 12 అధ్యాయాలలో భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి ఏం చెప్తాడు, నీకు తెలిసినవన్నీ కూడా అపరావిద్యలు. నీకు అసలు పరావిద్య అని వేరేది ఉంది. ఈ పంచభూతాలు, ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలు ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలిపేది పరావిద్య. అదిగాక వాటి గురించి నువ్వు తెలుసుకొని, అంటే భగవంతుడైన నా గురించి తెలుసుకోవాలి. నా గురించి తెలుసుకునే వాళ్ళు 4 ఉంటారు. అందులోపల ఆ 4 ఎవరు? జిజ్ఞాసులు, ఆర్తి, అర్ధార్థి, చెప్పండి. జిజ్ఞాసులు 4 రకాల భక్తులు అని చెప్పి 7వ అధ్యాయం లోపల మొట్టమొదటిసారిగా భక్తుల గురించి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. చక్కగా మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇలా చెప్తే మీరు బయట వాళ్ళకు కూడా చెప్తే ఎంత సంతోషపడతారు చెప్పండి. ఒక్కొక్క అధ్యాయం పైన మీకు అవగాహన ఉండాలి. ఫస్ట్ ఆ అధ్యాయం ఎందుకు చెప్పి ఎంత బాగుంటుంది, ఎంత ఆనందంగా ఉంది చూడండి. 7వ అధ్యాయంలో చెప్పిన తర్వాత అప్పుడు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని 8వ అధ్యాయంలో చెప్తాడు. సృష్టి ఎలా జరిగింది, ప్రళయం ఎలా జరిగింది, చనిపోయిన తర్వాత మనుషులు ఎలా వెళ్తారు, ఆధ్యాత్మ అంటే ఏంటి, అది బ్రహ్మం అంటే ఏంటి, అది దైవం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మంచిగా భగవంతుడి గురించి అన్ని భగవంతుడే అని చెప్పి చెబుతూ, చనిపోయిన తర్వాత మనిషి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలంలో ఎలా చేరుకుంటాడు, ప్రళయాలు ఎలా ఏర్పడతాయి, బ్రహ్మ యొక్క వయస్సు, మనువులు, వీళ్ళందరి గురించి చాలా క్లుప్తంగా చెప్తాడు. మొత్తం మనకు ఏదైతే మనము నారాయణీయంలో, భాగవతంలో నేర్చుకున్నామో అవన్నీ అంత నేర్చుకోకపోయినా సులభంగా చక్కగా నేర్చుకుంటాం 8వ అధ్యాయంలో. 9వ అధ్యాయము భక్తికి పరాకాష్ట. 9వ అధ్యాయంలో 3 గొప్ప శ్లోకాలు ఉన్నాయని చెప్పి చెప్పాను. 2 శ్లోకాలు నేను చెప్తాను, మీరు 3వది చెప్పండి. చెప్పకపోతే మీ దోస్తు కటిఫైనా చేస్తాను, లేదా మీరు నాకు తర్వాత ఒక అరగంట, నేను అరగంట కాదు, మళ్ళీ నేను మెయిల్ చూసుకునేసరికి 11 అవుతుంది, నా RSS మీటింగ్ ఉంది. సో కాబట్టి మీరే నాకు మళ్ళీ అయినా మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను. మనమనామ మద్భక్తో 1, 2వదేమో పత్రం పుష్పం ఫలంతోయం, 3వది ఏంటో చెప్పండి. అనన్యాశ్చింతయంతో మాం 22. కరెక్ట్. ఈ 3 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వెరీ గుడ్. అందరి బదులు మాధవి గారు చెప్పేశారు. ఈ 3 శ్లోకాల యొక్క గొప్పతనం, ఇక మొత్తం ఈ 3 శ్లోకాలు చదివితే ఇదే రాజవిద్య. రాజవిద్య అంటే ఏంటి? అన్నింటికంటే కూడా గొప్ప విద్య. ఆ దేవుడికి ఏం కావాలి? ఏం కావాలి ఆ దేవుడికి? హలో, ఎవరైనా మాట్లాడండి, అలా అలా పడుకోవద్దు. లేవండి. భక్తి కావాలి సార్, భక్తి కావాలి అంతే దేవునికి. భక్తితో ఏమివ్వాలి భగవంతుడికి? ప్రేమ ఇవ్వాలండి. ప్రేమ, భక్తి కాదు. ఈ అధ్యాయంలో ఏం చెప్పాడు? భగవంతుడికి ఏదో ఒకటి ఇచ్చినా చాలు. మరి మనం ఏం చేస్తున్నాము? పత్రం పుష్పం ఫలంతో ఏమంటున్నాడు? మనం ఏం చేస్తున్నాము? హంగులు, ఆర్భాటాలు, చుట్టుపక్కల జనాలు, గొడవలు, ఇవన్నీ చేస్తున్నామా? ఇవన్నీ భగవంతుడికి ఎప్పుడూ అవసరం లేదు, గుర్తుంచుకోండి. ఇవి చెయ్యమని భగవద్గీతలో ఎక్కడా కూడా చెప్పలేదు అసలు. తర్వాత 10వ అధ్యాయం అన్నిటికంటే గొప్పది.
9వ అధ్యాయం రాజవిద్య. రాజవిద్యలో 3 శ్లోకాలు గుర్తుంచుకోండి, జీవితం మారిపోతుంది. 10వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం చెప్పాడు భగవంతుడు? 10వ అధ్యాయము అన్నిటికంటే గొప్పదయ్యా. ఈ అధ్యాయంలో నా గురించి నేను మొత్తం చెప్పేసుకుంటాను. కనిపించే ప్రతిదీ నేనే అయినప్పటికీ నేను కొన్ని చోట్ల విశిష్టంగా కనిపిస్తాను. అంటే నిన్న చెప్పాను శ్రీనివాసు ఆఫీస్ లో 8 గంటలు ఉంటాడు, ఇంట్లో 10 గంటలు ఉంటాడు. ఇంకో గ్రౌండ్ లోపల 1 అవర్ ఉంటాడు, RSS లో 2 గంటలు ఉంటాడు. ఎక్కడ కలవడం సులభం? ఇంట్లో గానీ ఆఫీస్ లో గానీ. విశిష్టంగా కనిపించేది ఈ 2 చోట్లలో. కాబట్టి భగవంతుడు విశిష్టంగా కనిపించేటటువంటి కొన్ని ప్లేసులను విభూతులు అంటారు. వీటిని మనం మహత్తులు మహిమలు అనుకున్నా తప్పులేదు. కానీ విభూతి అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటంటే విశిష్టముగా ఉండడము. భూతి అంటే ఉండడము, విశిష్టంగా ఉండడము అంటే విభూతి. ఉదాహరణకి అగ్గి ఉంది, అగ్గి చెకుముకి రాయి లోపల ఉంది, కానీ దాన్ని కొట్టిన తర్వాత వస్తుంది. పాలున్నాయి, పాల లోపల పెరుగుంది, నెయ్యి ఉంది, వెన్న ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ మీరు సాధన చేస్తే అవన్నీ కనిపిస్తాయి. సో అలా విశిష్టంగా కనిపించేవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ నేనే. సూర్యుడు నేనే, చంద్రుడు నేనే, పాండవులలో అర్జునుడు నేనే, సిద్ధుల లోపల కపిలముని నేనే, కుశనా కవి కవులలో. కుశనా కవి ఎవరండి? ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. కుశనా కవి ఎవరు? శుక్రాచార్యుడు. సో ఈ విధంగా ఏమన్నాడు? అన్ని కూడా నేనే అని చెప్పాడు. ఆఖరికి వ్యాసుని కూడా నేనే అని చెప్పాడు. మననం చేసే వాళ్ళ లోపల వ్యాసుని నేను అన్నాడు. మార్గశీర్షం నేనే. ఇలాగ ప్రతిదీ గొప్పవన్నీ కూడా తను అని చెప్పాడు. ఆ రోజుల్లో మార్గశీర్షం అని చెప్పడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆ రోజుల్లో జనవరి అనేది మార్గశీర్షం అన్నమాట. ఇప్పుడు మనకి జనవరి చైత్రం, ఆ రోజుల్లో జనవరి ఏంటంటే మార్గశీర్షం. సో మార్గశీర్షాన్ని నేనే అని చెప్పాడు. అప్పటి నుంచే చక్కటి ఋతువు స్టార్ట్ అవుతుంది మనకు. మంచిగా నెక్స్ట్ వచ్చేటటువంటి సంక్రాంతి లోపల మంచి అద్భుతంగా పంటలు అవి పండుతాయి. మార్గశిర మాసంలోనే నీకు సూర్యుడు చంద్రుడి యొక్క 2 గమనాలు ఇదయ్యి ధనుర్మాసం కూడా అదే సమయంలో వస్తుంది. సూర్యుడి ధనుర్మాసము, చంద్రుడి మార్గశిర మాసము దాదాపుగా ఒక్క సమయంలో వస్తాయి. కాబట్టి ఎనీవే అది పక్కన పెట్టేయండి. ఆ విధంగా తన యొక్క గొప్పతనాన్ని రకరకాల విభూతులలో చూపించాడు. నేను ఇలా ఉంటాను, నేను అలా ఉంటాను, దీన్ని చూసి నన్ను అనుకో, దాన్ని చూసి నన్ను అనుకో, దీన్ని చూసి నన్ను అనుకో, ఇవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత మరి 11వ అధ్యాయం ఎందుకు అవసరమైందండి? ఎవరన్నా చెప్పండి, ఫాస్ట్ గా చెప్పండి, నేను వెళ్ళిపోవాలి. 11వ అధ్యాయం అవసరం ఏమొచ్చింది? విశ్వరూప దర్శనం అర్జునుడు అడుగుతాడు కృష్ణుని, నీ విశ్వరూపాన్ని నాకు చూపెట్టమని. నువ్వు అన్ని రకాలుగా ఉంటానన్నావు కదా, ఎట్లా అసలు ఎలా ఉంటావు ఏంటి? చాలా చాలా విశేషమైన విభూతులని చూపించమని అడుగుతాడు. వీళ్ళందరూ ఆల్రెడీ చంపబడ్డారు, నా చేత చంపబడ్డారు అని చెప్పి అడుగుతాడు. ఆయన చెప్పింది విన్నాడు కానీ అనుభవించలేదు కదా, అందుకని నీవే ఆ పరబ్రహ్మవా, నిజంగా చూపించగలవా అని అడుగుతాడు. ఆ రూపాన్ని చూపించమని అడుగుతాడు మాట. అదే ఆ రూపాన్ని ఎందుకు చూడాల్సి వస్తుంది? ఎందుకంటే డైరెక్ట్ గా చూడలేదు భగవంతుని, ఇండైరెక్ట్ గా చూస్తున్నాడు. సూర్యుడు నేను, చంద్రుడు నేను. యోగ శక్తి ద్వారా చూడగలరు. ఓకే, కరెక్టే. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చింది మనకి ఏమొచ్చింది? ఇండైరెక్ట్. మళ్ళీ జాగ్రత్తగా వినండి. 11వ అధ్యాయం ఎందుకని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఏమని జవాబు చెప్పాలి? 11వ అధ్యాయం ద్వారా అప్పటిదాకా ఇండైరెక్ట్ రూపంలో భగవంతుణ్ణి పరోక్షంగా చూస్తున్న మనము ప్రత్యక్షంగా భగవంతుని చూడాలనుంది. అలా కాదు, సూర్యుడు నువ్వే, చంద్రుడు నువ్వే, కానీ నాకు సూర్యుడిని చంద్రుడిని నీలో చూడాలనుంది. నువ్వు సర్వాంతర్యామివి, అది నాకు చూడాలనుంది. సర్వవ్యాపివి, అది నాకు చూడాలనుంది. ఇలాంటి భావన ఉంటుంది ఆయనకి. డైరెక్ట్ గా చూడడం అంటే ఇదంతా. అలా డైరెక్ట్ గా నాకు తెలుసు నువ్వు దేవుడు అనే సంగతి నువ్వు కొత్తగా చెప్పేది ఏంది? నాకు చాలా మంది చెప్పారు ఆల్రెడీ. నారదుడు, అసితుడు, దేవలుడు, వీళ్ళందరూ మహానుభావుడు, దౌమ్యుడు, వీళ్ళందరూ చెప్పే ఉంటారు ఆయనకి. కానీ ఆయన ఏమంటాడు? నాకు అలా డైరెక్ట్ గా నేను చూడాలనుంది అంటాడు. అప్పుడు డైరెక్ట్ గా భగవంతుడు ఏం చేస్తాడంటే తన విశ్వరూపాన్ని ప్రత్యేకమైన కళ్ళ ద్వారా చూపించి అప్పుడు తన లోపల తను చెప్పినటువంటి ఈ 33 కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో, 12 మంది ద్వాదశ ఆదిత్యులు, తర్వాత ఏకాదశ రుద్రులు, 2 అశ్విని దేవతలు, 8 మంది అష్టవసువులు, మళ్ళీ 49 మంది మరుత్తులు, రాక్షసులు, యక్షులు, 14 లోకాలు, తనకెన్నో తలలు, తర్వాత ఉదరాలు, తను పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ లో ఎక్కడైనా ఉండగలడు. దేశకాల పరిస్థితులకు సంబంధం లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని చూపించగలిగినటువంటిది 11వ అధ్యాయం. అది చూడగానే అర్జునుడు అప్పటి వరకు ఇండైరెక్ట్ గా తెలుసుకున్నాడు, వాళ్ళు చెప్తే తెలుసుకున్నాడు. రాధిక ఇందాక చెప్పినట్టుగా అనుభవపూర్వకంగా ఇప్పుడు డైరెక్ట్ గా దేవుణ్ణి చూసేశాడు, భగవంతుణ్ణి అనుభవించాడు. అప్పటిదాకా భగవంతుడు దర్శనమైంది, ఇప్పుడు భగవంతుడి యొక్క అనుభవం అయింది.
అవగానే ఒక్కసారిగా ఆనందపడిపోయాడు. ఇవాల్టి ఆడియోని 1,00,000 సార్లు వినండి. ఎన్నిసార్లు వింటారో 1,00,000 సార్లు. ఎందుకంటే మీకు అన్ని చాప్టర్లకి ఇవాళ ఏంటి అసలు ఎందుకు వచ్చింది, నెక్స్ట్ చాప్టర్ చెప్పాల్సిన అవసరం ఏముందో చెప్తున్నాం ఇవాళ మనం. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇంకా మీరు ఎక్కడ ఇలా వినరు. ఎందుకంటే మనకు ఈ మెట్లు ఎక్కాలి, అర్జునుడితో పాటు మనం ఎక్కాలని నా తాపత్రయం అంతా కూడా ఏంటంటే చేయబట్టి మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కిద్దామని. మీరేం చేస్తున్నారు, ఫస్ట్ ఫ్లోర్ రాగానే వీళ్ళింట్లో ఇవాళ పారాయణం ఉంది, డ్రింక్ టిక్. శ్రీనివాస్ గారు మీరు కూడా మెడలో అది వేసుకోండి, డ్రమ్స్ కొట్టుదాం మనం అందరం కలిసి అని మీరు నన్ను అక్కడ ఆపుదామంటే చేస్తున్నారు. నేను మిమ్మల్ని అలా తీసుకెళ్దామని చూస్తున్నాను. 12వ అధ్యాయంలోకి వచ్చేసాను. ఎందుకు రావాల్సి వచ్చింది? 11వ అధ్యాయం లోపల ఆయన ఏమన్నాడు, ఇప్పుడు అర్జునుడు అన్నాడు, నేను ఇన్నాళ్ళు నిన్ను ఏదో నార్మల్ గా అనుకున్నాను, నిన్ను ఎన్నో మాటలు అన్నాను, అన్నం తినేటప్పుడు నీకంటే ఒక ముద్ద ఎక్కువ తిన్నాను, పడుకునేటప్పుడు నీ మీద కాలేసాను చెయ్యేసానేవో, తర్వాత యాదవుడా గొల్లోడా అని ఎన్నో మాటలు అన్నా, నిన్ను ఏవో జోక్స్ చేశాను నీ మీద. భర్త భార్యను క్షమించినట్టుగా మిత్రుడు ఇంకొక మిత్రుడిని క్షమించినట్టుగా, తండ్రి కొడుకుని క్షమించినట్టుగా నన్ను క్షమించు. ఓ మహాన్ బావా, నేను చేసింది తప్పు, నాకు చెప్పు. ఇప్పుడు నేను నీ భక్తుని, ఇప్పుడు నాకు మోహం తగ్గిపోతుంది, నేను మొదట్లో ఉన్నట్టుగా లేని. ఇప్పుడు 2వ అధ్యాయంలో నువ్వు ట్రై చేసావు, కానీ 2వ అధ్యాయంలో నేను అర్థం చేసుకోలేకపోయా. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ఎలా ఉండాలో చెప్పు ఇప్పుడు. అంటే నువ్వు భక్తుడుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒకసారి రూపం చూపించావు, ఒకసారి రూపం చూపించలేదు. మరి రూపంతో పూజిస్తే మంచిదా, రూపం లేకుండా పూజిస్తే మంచిదా? భక్తుడి లక్షణాలేంటి, భగవంతుడి లక్షణాలేంటి అనగానే అప్పుడు దేవుడు రూపంతో కూడా పూజించవచ్చు, రూపం లేకుండా కూడా పూజించవచ్చు అని 12వ అధ్యాయం తీసుకొచ్చాడు. ఆ 12వ అధ్యాయం తీసుకొచ్చేటప్పుడు ఏమన్నాడు, మద్భక్త మత్పరమ మత్కర్మకృత్ నిర్వైర సంఘ వివర్జిత అనేటటువంటి 5 లక్షణాలని చెప్తాడు 11వ అధ్యాయంలో. నా భక్తుడుగా ఉండు, నేనే పరమ పదంగా భావించు, నా కోసమే నువ్వు చేసేటటువంటి పనులన్నీ చెయ్యి, ఎవరితోని వైరం ద్వేషం పెట్టుకోకు, చివరగా సమాజంతో సంబంధం తగ్గించుకో. సార్ మళ్ళా మీరు మొదటికి వచ్చారు సార్, మా ఫోన్ల మీద పడ్డారు. ఫోన్లు అందరూ నేను మళ్ళీ చెప్పినట్టుగా పగలగొట్టేయండి, పగలగొట్టేసేసి హ్యాపీగా ఉండండి. ముందు జనాలతోటి మాటలు తగ్గించండి. ఫస్ట్ సంఘ వివర్జిత తగ్గించి ఏం చేయాలి? 12వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు, రూపంతో పూజించడం చాలా సులభమైనటువంటి మార్గము. రూపం లేకుండా చేయడం అనేది క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేసాం. క్లేశము అధికతరం, చాలా కష్టాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి రూపం లేకుండా నువ్వు చేయలేవు. కాబట్టి రూపంతో నువ్వు పూజించు, కానీ క్రమ పద్ధతిలో ఎదుగుతూ నిన్ను నువ్వు క్లీన్ చేసుకో. ఆ క్లీన్ చేసుకోవడానికి ఒక 35 లక్షణాలు నేను ఇస్తాను అని చెప్పేసి ఆ 35 క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాడు. అందులోపల సమశత్రౌచ మిత్రేచ లాంటిది, తుల్య నిందాస్తుతిర్మోమిని లాంటివి, ఉదాసీనము ఉండడము, తర్వాత హర్షమర్ష భయోద్వేగ అనడము, ఇటువంటి లక్షణాలన్నీ చెప్పాడు. అందులో ఒక్కసారి కూడా పదం అందరూ కూర్చొని డబ్బాలు కొట్టుకొని, ఎవరి డబ్బాలు వాడు, నా డబ్బా నేను కొట్టుకుంటా, నీ డబ్బా నువ్వు కొట్టుకో, హోదా చూపించు, గొప్ప చూపించు, హంగు చూపించు, ఆర్భాటం చూపించు, రాజసిక పూజలను చెయ్యి అని అనలేదు. అవి పాపాలు. భగవంతుడు ఏమన్నాడు, నువ్వు ఎలా ఉండాలి, ఎంత ప్రశాంతంగా ఉంటే నువ్వు ఏ పనన్నా చేయ. హడావిడి చచ్చిపోతున్నారు జనాలంతా ఈ హడావిడి లోపల. అలా కాదు, ఎంత ప్రశాంతంగా ఉండాలి. ఒక్క చోట కూడా నువ్వు అభిషేకం చెయ్యు, ఆ పూజ చెయ్యు, ఈ నోము చెయ్యు, ఈ వ్రతం చెయ్యు. ఆయన ఏమంటాడు, ముందు నువ్వు మనిషిగా మారు. ఫస్ట్ నువ్వు మనిషిగా మారు. ఒక మనిషికి భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసుకో అని 35 లక్షణాలు చెప్తాడు. చెప్పగానే అర్జునుడు అప్పుడు పూర్తిగా మారిపోతాడు. అప్పుడు భగవంతుడు తన పరంధామంలో అర్జునుడిని కూర్చోబెట్టుకున్నాడు. గర్భగుడిలోకి అర్జునుడు ప్రవేశించాడు. వెంకటేశ్వర స్వామికి మనం ఎదురుగా బంగారు విగ్రహం, ఏమంటారు దాన్ని, ఫస్ట్ వెండి వాకిలి దాటి బంగారు వాకిలిలోకి వచ్చి నిలబడ్డాము. 12వ అధ్యాయం అయిపోయేసరికి బంగారు వాకిలిలోకి వచ్చాం. అక్కడ జనాలు ఎవరూ లేరు. మెల్లగా నడుచుకుంటూ 13వ అధ్యాయంలోకి వచ్చాం. 13వ అధ్యాయంలో భగవంతుడు జ్ఞానం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు నీకు అర్హత ఉంది జ్ఞానం గురించి తెలుసుకునేది. ధ్యానం కాదు, జ్ఞానం, విజ్డమ్. భగవంతుడి యొక్క అనుభవం నిజంగా ఇప్పుడు నీకు అనుభవించే అవకాశం ఉందని 13వ అధ్యాయంలో ఈ ప్రపంచమంతా నేను సృష్టించిందే, చైతన్యము జడము అంటే ఏంటి, ఈ రెండిటి యొక్క విషయాలు చెప్తూ, చైతన్యము నేనే, జడము నేనే. జడం అనేటటువంటిది ప్రకృతి విషయాలకు ఆధారపడి ఉంటుంది. చైతన్యం అనేది కాన్స్టెంట్. మన అందరి లోపల చైతన్యం కాన్స్టెంట్. కానీ ఈ జడం ఏదైతే ఉందో, జడం అంటే ఈ శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ మార్పులు అని చెప్పేసి 13వ అధ్యాయంలో చెప్పాడు. 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం చెప్పాడు, మరి అందరి జీవితాలు ఒక రకంగా లేవు కదా. చైతన్యం అందరిది ఒకటే అయితే
మరి అందరి లోపల ఎందుకు ఈ మార్పులు ఉన్నాయి అంటే ఇందాక చెప్పే కదా జడం అని చెప్పి, ఆ జడం వల్ల ఈ మార్పులు వస్తున్నాయి. మరి జడానికి కారణం ఏంటి శ్రీకృష్ణ అంటే 3 గుణములు. సాత్విక, రాజసిక, తామసిక గుణములు అనేటటువంటి 3 గుణములు ఏవైతే ఉన్నాయో ఈ 3 గుణములు నిన్నుగా ఉంచడం లేదు. నేను అందరికీ ఇచ్చాను ఈ లక్షణాలు, కానీ దేవతలు పూర్తి స్థాయి సాత్వికులు, 90% సాత్వికత్వం. రాక్షసుల లోపల 90% రాజసికం, తర్వాత పశువుల లోపల 90% తామసికం. మనుషులకు ఏం చేశానంటే నీ ఇష్టం, నువ్వు ఎట్లా పడితే అట్లా వాడుకో అని. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మనుషులు సాత్వికంగా పెంచుకున్న వాళ్ళు దేవతలుగా మారిపోతున్నారు, రాజసికంగా ఉన్న వాళ్ళు రాక్షసులుగా మారిపోతున్నారు, తామసికంగా ఉన్న వాళ్ళు పశువులుగా మారిపోతున్నారు. నా గొంతు వినిపిస్తుందా? అదే ఏం లేదు, నిద్రపోతున్నారా అని జస్ట్ ఒకసారి చెక్ చేసుకున్నా. ఎందుకంటే ఈ ప్రవచనాలు వినడం చాలా కష్టం. ఇప్పుడు నాకు కూడా ఎంత నిద్ర వస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, అసలు నిద్ర అనేది రాదు. సో నాకెవరన్నా 11 అయితే నిద్ర వస్తుంది, 7 గంటలకి నిద్ర వస్తుంది. తెలుసుకోవాలి, మీరు చెప్పే కొద్ది తెలుసుకోవాలని ఉంది. నేను ఇప్పటి వరకు మిస్ అయ్యానండి, నేను ఈ రోజే క్లాస్ కి వచ్చాను. 11 అయితే నిద్ర రాదు, మన ఎంత అయింది, మస్తు టైం పెట్టడం అర్థం. సార్ మీరు చెప్పేది ధ్యాసం ఎక్కడో ఉన్నా కష్టమే, అది కూడా నిద్రపోయినట్లే. మీ క్లాస్ మీద ఉంటే అది నిద్రపోనట్లు. నేను కూడా ఈ మధ్యనే వచ్చాను సార్ మీ క్లాస్ కోసం, చాలా మిస్ అయిపోయాను, నాకు తెలియదు, మొన్ననే చెప్తే ఈ మధ్యనే జాయిన్ అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ 12-15 అధ్యాయాలని నేను మన సంగీత మేడం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని మనం క్రాష్ కోర్స్ అని ఒకటి పెట్టాను. 11 భాగాలుగా పెట్టాము. ఓన్లీ 12-15 మాత్రమే, ఏమి లేవు. ఈ 12వ అధ్యాయం 15వ అధ్యాయం 11-22 గంటల పాటు ఈ 2 చాప్టర్సే చెప్తున్నాం. వీలైన వాళ్ళు, ఇంతకు ముందు వినని వాళ్ళు తప్పకుండా వినండి. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. 13వ అధ్యాయంలో ఇప్పుడు సార్ అది వేరే యూట్యూబ్ లో వెళ్ళి మీరు ప్లేలిస్ట్ చూడాలమ్మా. ఐ విల్ ట్రై టు షేర్ ద ప్లేలిస్ట్. ఓకే, సరే, మనం కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. చైతన్యం వేరు, జడం వేరు. చైతన్యం భగవంతుడు, జడం కూడా భగవంతుడు. మరి అన్ని భగవంతుడు అయినప్పుడు మనలో ఎందుకు మార్పు ఉంది, నా కర్మ ఎందుకు ఇలా కాలింది? దానికి జవాబు ఏంటంటే ప్రకృతి శక్తులు నువ్వు సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఇవ్వడం వల్ల మనుషులకి నీ ఇష్టం నీది అని చెప్పేసి ఇచ్చేసరికి ఏమైనప్పుడు మనుషులు దాన్ని పాటించడం మొదలైంది. మనుషులు ఏం చేశారు, కొంతమంది సాత్వికతను పెంచుకుంటున్నారు, కొంతమంది రాజసిక పూజలు చేస్తున్నారు, కొంతమంది తామసిక పూజలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా తర్వాత మనకు చివరి అధ్యాయాలలో తెలుసుకుంటాం. 16, 17, 18 అధ్యాయాలలో తెలుసుకుంటాం. ఈ సాత్విక, రాజసిక, తామసిక పూజలు ఏవైతే ఉన్నాయో, సాత్విక, రాజసిక, తామసిక ఆహారం ఏదైతే ఉందో, సాత్విక, రాజసిక, తామసిక లక్షణాలలో కొన్ని వందల ఎగ్జాంపుల్స్ భగవంతుడు ఇచ్చాడు. మనం కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ని తెలుసుకుంటాం. ఓకే, సో కాబట్టి ఏమైతుంది, ఈ లక్షణాల వల్ల మాత్రమే మనుషులలో ఒక మనిషికి మరొక మనిషికి తేడా ఉంది. తేడా ఎందుకు ఉందంటే ఈ లక్షణాల వల్లనే. చైతన్యం ఒకటే, అందరిలో ఉన్న చైతన్యం ఒకటే. అర్జునుడు ఇంకా దగ్గరికి వెళ్ళిపోతున్నాడు దేవుడికి. గర్భగుడిలోకి వచ్చేసాడు, 13వ అధ్యాయంలోకి వచ్చాడు. 14వ అధ్యాయంలో చైతన్యం నేనే, నువ్వు నేనే, నువ్వెవరయ్యా నేనెవరయ్యా, నువ్వు నేను ఒకటేనయ్యా అని, నేనని నీవని తలచితిరా, నువ్వే నేనని తెలిసితిరా, నిజమిదే రుజువేది. భగవంతుడు మనము వేరు వేరు కాదు అన్నటువంటి సత్యం అర్జునుడికి తెలిసింది. 14వ అధ్యాయంలో మనము కనీసం ఒక 300-400 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. 14వ అధ్యాయం 13వ అధ్యాయం కలిపి 300-400 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. ఎన్నో ఉదాహరణలు తెలుసుకున్నాం. 15వ అధ్యాయంలోకి ప్రవేశించాం. అయిపోయింది కల్బినేషన్. దేవుడికి దగ్గరగా వచ్చేసాడు. అర్జునుడి లోపల పూర్తి పరిణతి వచ్చింది. అర్జునుడికి ఇంకా చివరి పంచులు ఇస్తున్నాడు దేవుడు. అయిపోయింది, అర్జునుడిని తన లోపల కలుపుకోవాలి. అర్జునుడిని పురుషోత్తముడుగా మార్చాలి. మానవుడు మాధవుడుగా, జీవుడు దేవుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా, నరుడు నారాయణుడుగా మారవలసినటువంటి అవసరం వచ్చింది. భగవంతుడిలాగా మనిషి మారుతాడు. నీ లోపల ఉన్నటువంటి దైవత్వాన్ని బయటికి తీసుకోవడమే నిజమైనటువంటి భక్తి. ఓ అర్జున, నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి జ్ఞానము తేడా ఉండదు అన్న సంగతి మనం 14వ అధ్యాయంలో తెలుసుకున్నాం.
14వ అధ్యాయంలో జ్ఞానం అని ఏవైతే విషయాలు చెప్పాడో 13వ అధ్యాయంలో కూడా జ్ఞానం అనేవైతే 20 లక్షణాలు చెప్పాడో అవే లక్షణాలు మళ్ళీ మనము 12వ అధ్యాయంలో తెలుసుకున్న 35 లక్షణాల రూపంలో. కాబట్టి భక్తి జ్ఞానం వేరు కాదు. భక్తి లోపల మనం పరాకాష్ఠకి వెళ్ళాలి. భక్తి అంటే సార్ నాకు అర్థమైంది సార్, భక్తి అంటే నేను భజనలు చేస్తాను, ఏకాదశికి ఉపవాసం ఉంటాను, టెంపుల్ కి వెళ్ళి దండం పెడతాను, నెయ్యి దీపం వెలిగిస్తాను సార్, నెయ్యికి పైసలు లేకపోతే మా ఆయన జుట్టు బట్టి లాగి 2 కొట్టైనా నెయ్యి కొంటాను సార్, దర్శనం చేసేటప్పుడు నాకు దర్శనం కాని అని వాళ్ళందరినీ లాగి పెట్టి అటు ఇటు తోసి పారేస్తాను సార్, నాకు భక్తి లేదా? అది కాదు భక్తి అంటే. భక్తి అంటే అచంచలమైనటువంటి ప్రేమ, భగవంతుని వదలలేనటువంటి తత్వము, ప్రపంచాన్ని పట్టించుకోలేనటువంటి తత్వము. అది మరి ఇంకేది కాదు, జ్ఞానమే. అదే జ్ఞానము. భక్తి నుంచి జ్ఞానంలోకి అలా డైరెక్ట్ గా ట్రాన్సిషన్ అవుతుంది. ఈ విధంగా భగవంతుడు ఏం చేశాడు, కర్మయోగం స్టార్ట్ చేసి కర్మలోంచి మెడిటేషన్ యోగం, ధ్యాన యోగంలోకి తీసుకెళ్లి ధ్యాన యోగంలో చివరిలో భక్తి యోగం యొక్క గొప్పతనం చెప్పి ఆ భక్తిని ఇంట్రడ్యూస్ చేసి అర్జునుని నిజమైన భక్తుడుగా మార్చి అందులో ఇప్పుడు నీకు మాత్రం అర్హత ఉంది జ్ఞానం గురించి చెప్పడానికని జ్ఞానం గురించి చెప్పాడు. ఆ జ్ఞానము 13, 14లో చెప్పి అర్జునుడు ఇప్పుడు గర్భగుడిలో ఒక్కొక్క అడుగు దేవుడికి దగ్గర వేస్తున్నాడు. భగవంతుల్లో కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు చెప్తున్నాడు బంధం అంటే ఏంటి, మోక్షం అంటే ఏమిటి, ఈ సంసారం గురించి చెప్తాడు భగవంతుడు. ఈ సంసారం అంతా కూడా ఒక ఉల్టా తిరిగేసినటువంటి చెట్టు అన్నమాట, తిరగవేసినటువంటి ఒక మహావృక్షము, వటవృక్షం, ఒక రావి చెట్టు, అశ్వత్థ వృక్షం. మూలం ఎక్కడో పైనుంది. ఈ చెట్ల లోపల, ఆకుల లోపల కర్మకాండలు చేసుకుంటూ జనాలు కర్మకాండలు, కామ్య కర్మలు ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడిక్కడే కొట్టుకుంటున్నారు. ఎవడు కూడా పైకి లేపి చెట్టు యొక్క మొదలేది, మూలమేది అని చెప్పి చూడడం లేదు. ఈ చెట్లన్నీ కూడా చాలా మనకు ప్రకృతి శక్తి అయినటువంటి రాజసిక, తామసిక, సాత్విక గుణాలని బాగా నీళ్లతో తడిపి విషయ వాంఛలు పెరిగిపోతున్నాయి. విషయ వాంఛలు అంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, మా కొడుకు సీట్ రావాలి, మా కూతురుకు ఉద్యోగం రావాలి, నాకు పెళ్లి కావాలి, మా వారికి 2వ పెళ్లి కావాలి, ఈ కోరికలన్నీ ఉంటాయి కదా. ఇలాంటి కోరికలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ కోరికలని కామ్యకర్మలు అంటారు. కామ్యకర్మలు విషయాలని బట్టి ఉంటాయి. బయట లడ్డు కనిపిస్తే తినాలని ఉంటుంది. ఈ కామ్యకర్మల ద్వారా చెట్ల ఆకులలోను కొమ్మలలోనూ ఉండిపోతున్నాం మనం. పైకి లేచి ఉల్టా తిరిగేసినటువంటి చెట్టు యొక్క కాండం యొక్క మూలము ఏదైతే రూట్ ఉందో ఆ రూట్ పైన ఉంది, మూలం పైన ఉంది. ఆ మూలం భగవంతుడు. అటు ఎవరు తిరిగి చూడటం లేదు. ఎందుకంటే అసలు ఉన్నాడని కూడా తెలియదు. 99.9999% మందికి భగవంతుడు అన్నిటే నా హృదయంలో ఉన్నాడు అనే విషయం తెలియదు అని భగవంతుడు 15వ అధ్యాయాన్ని మొదలు పెట్టాడు. ఈ ప్రపంచం అంతా కూడా అశ్వత్థ వృక్షము, తిరగే వేసినటువంటి అశ్వత్థ వృక్షము. ఇదే సంసార వృక్షము, ఇదే మోక్ష వృక్షము. సంసారంలో పట్టుబడ్డ వాడికి ఇది సంసార వృక్షము, విష వృక్షము. కానీ మోక్షము కావాలి అనుకునేటటువంటి వాడు ఇది అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతాడయ్యా. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. నాకు సరిగ్గా ఇంకా 3-4 మినిట్స్ టైం ఉంది. క్విక్ గా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ముందు అర్థమైంది కదా, నచ్చింది కదా. ఇప్పటి వరకు మనం ఏం చేసుకున్నామంటే ఒక స్టెప్ బై స్టెప్ గా ఎందుకు వచ్చాం ఇక్కడికి అని. భగవద్గీత హడావిడి ఎవరిని అడిగినా భగవద్గీత నిష్కామం అండి. భగవద్గీత ఒక్క మాటతో భగవద్గీత చెప్పడం కాదు, ఒక్కొక్క మెట్టు చక్కగా ఎక్కడం నేర్చుకొని మనం దాని జీవితంలో ఎలా అలవర్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది ఈ రోజు మనం ఒక్కొక్క మెట్టు ఎందుకు అవసరమైంది, ప్రతి అధ్యాయం యొక్క సారాన్ని మనం తెలుసుకున్నాం. 15వ అధ్యాయంలో మొదటి శ్లోకం, 2 శ్లోకాలు కూడా తెలుసుకున్నాం మనం. జై శ్రీకృష్ణ. నాన్న హరి రెడీగా ఉండండి. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒక 2 నిమిషాలు తీసుకుంటారు. 6వ అధ్యాయంలో మీరు చీమలు తొక్కితే పాపం వస్తాయన్నారు కదా సార్. అది చేసుకున్న పాప కర్మలు ఉంటాయి కదా, అవి కూడా మనం చేయడం కాదు, అవి కూడా కర్మ అనుభవించాల్సింది తప్పదు కదా. మనం పాపం చేసినట్లయితుందా? తెలుసుకుందాం. అది 6వ అధ్యాయంలో కాదు, బట్ 6వ అధ్యాయంలో మెడిటేషన్ గురించి తెలుసుకున్నాం మనం. మీరు తప్పుగా కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే, పర్వాలేదు. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏ అధ్యాయమైనా ఎందుకు అనే డౌట్ ఉందా? 14 అధ్యాయాల గురించి తెలుసుకున్నాం. 14 అధ్యాయాలలో ఈ అధ్యాయం యొక్క మూలం ఏంటి, మూల సారం ఏంటి అనేది ఏదైనా డౌట్ ఉందా ఎవరికైనా? తెలుసుకోవాలని ఉందండి.
అంటే మేము కొత్తగా జాయిన్ అయ్యాం కదా, కాస్త ఇంకొకసారి బ్రీఫ్ గా చెప్తారేమో ఫస్ట్ వినండి నుంచి. వినండి మీకు ఖాళీ ఉన్నప్పుడు మీరు మళ్ళీ చెప్పడం కాదు కానీ మీరు ఇప్పుడు ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ వినండి. విన్నాక మళ్ళీ ఆ క్రాష్ కోర్స్ అనేటటువంటి వీడియోని మళ్ళీ వినండి. వింటే అప్పుడు మీకు అది 12-15 అధ్యాయాల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. ఓకే. జై శ్రీకృష్ణ. పెడతారు సార్ అవి మీరు చెప్పినట్టు క్లాస్ సారీ, మీరు ఇప్పుడు చెప్పారు కదా మన అది 12, 14, 5 12-15 క్రాష్ కోర్స్ అని మనం నేర్చుకున్నాం. మీరున్నారా ఆ సెషన్ లో? మీరున్నారు. 11, 12 క్లాసులలో చెప్పుకున్నాం. అది మనం 20 గంటలు, సుమారుగా 20-22 గంటలు చెప్పుకున్నాం 2 అధ్యాయాలకే. చిన్న అధ్యాయాలు 12వ అధ్యాయం, 15వ అధ్యాయం అన్నిటికంటే చిన్నవి ఇవే, కానీ వాటి గురించి మనం చాలా వివరంగా తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. 20 శ్లోకాస్ ఉంటాయండి. చిన్న శ్లోకాలు, కానీ మనము దాన్ని 12 క్లాసుల్లో చెప్పుకున్నాం. ఓకే, ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే మరి ముగించుకుందాము. ఒకవేళ ప్రశ్నలు ఉన్నా పర్వాలేదు, వచ్చే వారానికి సిద్ధం చేసుకోండి. అన్ని కూడా సిద్ధం చేసుకుంటే వచ్చే వారం నాడు మనం మీకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా మనము వీక్లీ వన్స్ అండి. ఇది వీక్లీ ఇదే రోజు వన్స్, ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఉంటుంది. ఇవాళ కూడా 9 గంటలకే ఉండాలి. చాలా మంది ఇవాళ 9 గంటలకే అనుకున్నారు. నేను మెసేజ్ పెట్టడం కూడా లేట్ గానే పెట్టాను. సో ఇవాళ నాకు పనుండి 7 to 7:45. మన అన్ని క్లాసులు కూడా ప్రవచనం క్లాసులు అన్ని కూడా రాత్రి 9 గంటలకే ఉంటాయి. ఆల్ 365 డేస్ ఉంటాయి. కానీ భగవద్గీత ఓకే ఇదే రోజు 9 గంటలకు ఉంటుంది. జై శ్రీకృష్ణ. అందరి లోపల కూడా ఆలోచన వస్తుందని, పరిణతి తెచ్చుకోవాలనే కోరిక పెరుగుతుందని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. భగవంతుడిలో కలిసేటటువంటి ఒకే ఒక కోరికతో ఈ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.